12వ వార్షికోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూన్ 7 నుండి జూన్ 10 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలను గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి ఒక టాపిక్ వార్తలు నిలిచిన విన్యాసాలు. సో ఇటీవల చాలా విన్యాసాల గురించి మనం డిస్కస్ చేసాము. ఉదాహరణకు తీసుకుంటే ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా లాస్ట్ సండే జూన్ 9th 2024 రోజున జరిగిన తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఒక విన్యాసం గురించి అడిగారు. సదా తన్సిక్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి, ఎక్సర్సైజ్ సదా తన్సిక్ ఏ దేశాలకు సంబంధించింది అని అడిగారు. సో భారత్, సౌదీ అరేబియా. సో ఇటువంటి పాయింట్స్ని ప్రత్యేకంగా చూడండి, మీకు చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ అలాంటి ఒక విన్యాసము జిమెక్స్ ఎక్సర్సైజ్ జిమెక్స్ 24 వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి పేరు చూడండి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లేంటి. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం ఎక్కడ జరుగుతోంది, ఎక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్, మొట్టమొదటి విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఎప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం యొక్క ప్రత్యేకత, అంటే భారతదేశం కనుక పార్టిసిపెంట్గా ఉంటే అందులో భారతదేశం తరపున ఏమి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఉదాహరణకు మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనుకోండి, లేదా నావల్ ఎక్సర్సైజ్ అనుకోండి. అందులో భారతదేశం నుండి ఏ షిప్ పార్టిసిపెంట్గా ఉండడం జరిగింది, ఏ షిప్ వెళ్ళడం జరిగింది పార్టిసిపెంట్గా, అటువంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో ఇక్కడ చూస్తే విన్యాసం పేరు జిమెక్స్, జపాన్, ఇండియా, మ్యారిటైమ్, కీవర్డ్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సో మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు గనక మనకి ఎక్కడ కనబడ్డా కూడా సముద్ర సంబంధిత అనే అర్థాన్ని ఇస్తాయి. అంటే సముద్ర సంబంధిత అంటే ఏంటి, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిన విన్యాసం ఇది. సో నావల్ ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజ్. సో విన్యాసం పేరు. ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్గా ఉన్నాయి, 2 దేశాలు. ఏంటి ఆ 2 దేశాలు, జపాన్, ఇండియా. సో 2 దేశాలు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ జరుగుతోంది. సో విన్యాసంలో పార్టిసిపెంట్స్గా ఉండే దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలు. ఉదాహరణకి ఈ సంవత్సరం ఒక దేశం ఆతిథ్యం ఇస్తే నెక్స్ట్ ఎడిషన్ విన్యాసానికి ఇంకొక దేశం ఆతిథ్యం ఇస్తుంది. ఈ సంవత్సరం జపాన్ ఆతిథ్యంలో ఈ విన్యాసం అనేది జరుగుతోంది. యోకోసుకు, జపాన్లోనే ఒక పోర్ట్ ఏరియా ఉంటుంది, యోకోసుకు. జపాన్ కూడా గుర్తుంచుకోండి, జపాన్. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది, నావీకి సంబంధించింది. ఇండియా, జపాన్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అని పిలిచినా ఒకటే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న ఎడిషన్ ఎన్నవది అంటే 8th ఎడిషన్, 8వ ఎడిషన్. మరి మొదటిసారి ఈ విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2012లో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసంలో జపాన్కి బయలుదేరిన మన ఇండియన్ నావల్ షిప్ పేరేంటి అంటారో INS శివాలిక్. ఇండియన్ నావల్ షిప్ శివాలిక్ అక్కడికి చేరుకోవడం జరిగింది.
సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఏ విన్యాసమైనా కూడా ఇదే విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి స్క్రిప్ట్. జపాన్కు చేరుకున్న భారత నౌక జిమెక్స్ 8th ఎడిషన్ జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2024లో పాల్గొనేందుకు భారత నావికాదళానికి చెందిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్లోని యోకోసోకు చేరుకుంది ప్లేస్కి. ఈ నౌకను జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్ రీసెంట్గా ఆహ్వానించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్సర్సైజ్ సంబంధించి. సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉంటే సింప్లిఫై చేసి చెప్పాను మీకు. ఇలాగే ప్రతి ఒక్క విన్యాసం చూడండి. మీకు రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అండ్ ఏపీలో జరగబోతున్న మెయిన్స్ ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, పాలిటీ ఇవన్నీ కూడా కరెంట్ ఇష్యూసే. సో ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ ఇటువంటి అంశాలను మీకు నేను CA 360 కోర్సులో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. సో అందులో CA 360 కోర్సులో 2023 సంవత్సరంలో జరిగిన అన్ని విన్యాసంలో ఒక ట్యాబ్లర్ ఫామ్లో అరౌండ్ ఒక 80 ఎక్సర్సైజెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాను. ఇక 2024లో కూడా జనవరి మంత్ నుండి ఇప్పటివరకు జరిగిన విన్యాసం అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఆర్థిక అభివృద్ధిలో అగ్రగామిగా భారత్ ఉంటుంది అని చెప్పేసి ఉండబోతోంది అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ ఏదైనా అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడో చూడాలి. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది, అమెరికా. దానికి చీఫ్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా గారు. వరల్డ్ బ్యాంక్ హిస్టరీలో 14th చీఫ్ అజయ్ బంగా. సో ఇక్కడ వారు ఇటీవల ఒక అంచనాల నివేదికను రిలీజ్ చేశారు. అందులో భారతదేశం రానున్న 3 ఏళ్లలో 6.7% వృద్ధి సాధించబోతుందట నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్లో. సో ఓకేనా. ప్రపంచ బ్యాంక్ అంచనాలు అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు తన తాజా రిపోర్ట్లో నివేదికలో చెప్పింది. వచ్చే 3 ఏళ్లలో 6.7% వృద్ధి సాధించే అవకాశం భారత్కు ఉన్నట్లు వివరించడం జరిగింది. 2023-24లో మన దేశం 8.2% వృద్ధి నమోదు చేసింది. ఇది అంచనాల కంటే అధికం. తదుపరి 3 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు కాస్త నెమ్మదించి 6.7% వద్ద స్థిరపడిందని ప్రపంచ బ్యాంకు చెప్పడం జరుగుతుంది. ఈ ఏడాది ప్రపంచ దేశాల సగటు వృద్ధి రేటు 2.6%గా ఉంటుందని, నెక్స్ట్ 2025-26లో 2.7%కి పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించి 2023-24లో మన దేశం 8.2% అని ప్రపంచ బ్యాంకు ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఏవైతే చెప్పానో యావరేజ్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ డెఫినేషన్ మీకు చాలాసార్లు చెప్పాను. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. సో వస్తువులకు విలువ పెరగడం, మనీకి వాల్యూ తగ్గడం, ఇటువంటివి. సో ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్ ఏదైతే మీరు చూడండి, మీకు నేను మన రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా నేను డైలీ చెప్పే క్లాసెస్ సంబంధించిన ఈ స్లైడ్స్ ఏవైతే ఉంటాయి వీటిని నేను మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఇప్పటి వరకు మీరు ఫాలో కాకుంటే ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ 80,000 స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు. ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ పేపర్ క్లిప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ చూడండి, అందులో లింక్స్ ఉంటాయి. సో లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనిషి మెదడుతో కంప్యూటర్ తయారీ అనే అంశంతో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న అద్భుతమైన ఇన్నోవేషన్స్ ఇవి. సో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. చిప్కు బదులుగా మెదడు కణాల ఉపయోగించి అభివృద్ధి చేసిన ఒక కంప్యూటర్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మనిషి మెదడుతో లివింగ్ కంప్యూటర్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి సంబంధించిన వారని అడుగుతారు. స్విట్జర్లాండ్. విద్యుత్ వాడకం దాదాపు 10 లక్షల వంతుకు తగ్గింపు చేసే అవకాశం ఉందంట, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోని తొలి సూపర్లేటివ్ కూడా ఇది. అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఫస్ట్, ఇలాంటి ప్రత్యేక పదాలన్నీ కూడా సూపర్లేటివ్స్. నెక్స్ట్ భద్రతా మండలి UNSC ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. భద్రతా మండలికి రీసెంట్గా ఎన్నికైన 5 దేశాల గురించి మనం లాస్ట్ వీక్లో డిస్కస్ చేశాము. భద్రతా మండలి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945 అక్టోబర్ 24 రోజున ఏర్పడింది. UNSCలో మొత్తం 15 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి. ఆ 15లో 5 దేశాలు పర్మనెంట్ కంట్రీస్ అండ్ 10 దేశాలు నాన్ పర్మనెంట్ కంట్రీస్. 5 దేశాలను శాశ్వత లేదా వీటో పవర్డ్ కంట్రీస్ అంటాం. ఏంటంటే ఆ దేశాలు US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఇక మిగతా 10 దేశాలు ప్రతి 2 సంవత్సరాల కాల పరిమితితో ఎన్నికవుతూ ఉంటాయి. భారత్ చివరిసారి 2021-2022లో
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా 8వసారి తన ప్రయాణాన్ని ముగించింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ఏదైనా, ప్రపంచ శాంతి కోసం ఏదైనా తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ఆ తీర్మానం పైన ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో మెజారిటీ ఓట్లు గనక ఆ తీర్మానానికి అనుకూలంగా పడితే తీర్మానం నెగ్గినట్లు. కాకపోతే 5 దేశాల ప్రత్యేకత ఏంటంటే అన్ని దేశాలు ఒకవైపున ఉండి ఈ వీటో పవర్డ్ కంట్రీస్, వీటో అధికారం ఉన్న దేశాలు అంటారు. ఏ ఒక్క దేశం వీటో అధికారాన్ని ప్రయోగించినా, ఒకవైపు 14 దేశాలు ఆమోదించిన తీర్మానమైనా సరే ఒక దేశం వీటో పవర్ ఉన్న దేశం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానానికి అడ్డు పలికితే అంతటితో ముగింపు అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇటీవల కాల్పుల విరమణ ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం అంట. ఇజ్రాయెల్ హమాస్కు మధ్య గత 8 నెలలుగా చూస్తున్న మన సంక్షోభ పరిస్థితులు చూస్తున్నాం. హమాస్ ఇజ్రాయెల్పై దాడులు చేయడం, తర్వాత ప్రతిగా ఇజ్రాయెల్ టోటల్ హమాస్ పైన దాడులు చేయడం, ఇవన్నీ మనం తరచూ చూస్తున్నాం. ఇటీవల చాలామంది ట్విట్టర్లో ట్రెండింగ్, ఇన్స్టాలో ట్రెండింగ్, ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి ఇటువంటి చాలా ట్రోల్ చేసేసారు. సో ఇవన్నీ చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో తక్షణమే కాల్పుల్లో విరమణ చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ హమాస్ విషయంలో ఇది జరగాలని చెప్పేసి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని అమెరికా ప్రవేశపెడితే 14 దేశాలు ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చినాయి. రష్యా ఈ తీర్మానానికి ఓటు వేయకుండా అబ్స్టైన్స్, కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్, సో ఓటు వేయకుండా దూరం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది గైర్హాజరైంది యాక్చువల్గా రష్యా, అంటే ఓటు వేయకుండా దూరం ఉందన్నట్టే. సో గైర్హాజరు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఒకసారి స్క్రిప్ట్ అంతా చూడండి సరిపోతుంది. ఇటీవల లాస్ట్ 8 మంత్స్ నుండి మనం ఇజ్రాయెల్, పాలస్తీనా లేదా హమాస్ ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షోభ పరిస్థితులను చూస్తున్నాం. అండ్ 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహం తిరిగి భారత్కు చేరుతోంది లండన్ నుండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా విగ్రహాలు పురాతన ప్రాముఖ్యత ఉన్న అంశాలు ఇటీవల వార్తల్లోకి వచ్చినాయంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకోండి. సో 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహం తిరిగి భారత్కు చేరనుంది. సో కేంద్రం అభ్యర్థన మేరకు, మన కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంగీకారం తెలిపింది. లండన్ నుండి తిరిగి రాబోతుంది. దాదాపు 500 ఏళ్ల కింద నాటి కాంస్య విగ్రహం తమిళనాడులోని ఓ టెంపుల్లో చోరీకి గురైందంట, ఓకేనా. 16వ శతాబ్దానికి చెందిన తమిళ కవి స్వామీజీ తిరుమంకై అల్వార్ కాంస్య విగ్రహాన్ని బ్రిటిష్ వారు తమిళనాడులోని ఓ గుడి నుంచి దొంగిలించి పట్టుకుపోయారు. అది మళ్ళీ ఇప్పుడు రావడం జరుగుతోంది. ఆక్స్ఫర్డ్లోని అష్మోలియన్ మ్యూజియం సోతబీ వేలంలో అది వార్తల్లోకి వచ్చింది. పక్కన పెట్టండి. సో ఏ దేశం నుండి రాబోతోంది అని అడుగుతారు, ఓకేనా, కాంస్య విగ్రహం. అండ్ సో మనం నిన్నటి రోజున చూసాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వము ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయడంక మోగించింది ఎన్డీఏ కూటమి. సో టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. దాదాపు రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 93% సీట్లను ఈ కూటమి గెలుపొందడం జరిగింది. అద్భుతమైన విజయంతో నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అండ్ తనతో పాటు మిగతా మంత్రులు. సో ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని అంశాలు, పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి చెప్తుంది. అందులో ఆర్టికల్ 164 క్లాజ్ 3 గుర్తుంచుకోండి, ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు ఎవరైతే ఉంటారో వారు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్ర గవర్నర్ సమక్షంలో. అబ్దుల్ నజీర్ గారు ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. అండ్ రాష్ట్రంలో ఉండాల్సిన మంత్రిమండలి సంఖ్య 15% ఆఫ్ ద అసెంబ్లీ, 15% ఆఫ్ ద లోయర్ హౌస్ మించకూడదు. అంటే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 సీట్స్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి 25 మందిని మించి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయరాదు. 25 మందిలో ముఖ్యమంత్రితో కూడుకొని 1+24 మెంబర్స్ నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం అనేది చేయడం మనం చూడడం జరిగింది. సో ఇందులో దాదాపు 17 మంది కొత్త వారే ఉన్నారు మంత్రివర్గంలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అండ్ అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, నాదెళ్ల మనోహర్ గారు, పొంగూరు నారాయణ గారు, అనితా వంగలపూడి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, నిమ్మల రామానాయుడు గారు అండ్ ఎన్ఎండి ఫరూక్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు అండ్ పయ్యావుల కేశవ్ గారు, అనగానే సత్యప్రసాద్ గారు, కొలుసు పార్థసారథి అండ్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, గొట్టిపామి రవికుమార్ గారు, కందుల దుర్గేష్ గారు, గుమ్మడి సంధ్యారాణి గారు అండ్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు అండ్ ఎస్ సవిత గారు, వాసంశెట్టి సుభాష్ గారు అండ్ కొండపల్లి శ్రీనివాస్ గారు అండ్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకో. అండ్ సో తదుపరి ఆర్మీ చీఫ్గా, వార్తల వ్యక్తులు ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం మనోజ్ పాండే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మనోజ్ పాండే గారు లాస్ట్ మే మంత్తోనే పదవీకాలం ముగిసింది. కాకపోతే 1 మంత్ ఎక్స్టెన్షన్ అనే అంశాన్ని మనం చూసాము.
ఈ జూన్ 30వ తేదీన తన పదవి విరమణ జరగబోతోంది. తన స్థానంలో నూతన ఆర్మీ చీఫ్గా వార్తల్లోకి రానున్న వ్యక్తి ఎవరని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ త్రివిధ దళాల అధిపతుల పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తరచూ మీకు నేను రిపీట్ చేస్తున్నాను. ఇటీవలే నావీకి నూతన చీఫ్గా దినేష్ త్రివేది గారు వార్తల్లోకి వచ్చారు. ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చౌదరి గారు ఉన్నారు. ఇప్పుడు మనోజ్ పాండే గారి స్థానంలో తదుపరి చీఫ్గా ఉపేంద్ర ద్వివేది గారు ఈ నెల జూన్ 30వ రోజున బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎవరి స్థానంలో అంటే మనోజ్ పాండే గారి స్థానంలో. సో తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే గారి నుంచి 30వ తేదీన తను బాధ్యతలు స్వీకరించనున్నారు, గుర్తుంచుకోండి. అండ్ మలావి దేశం, మలావి అంటే ఏంటంటే ఆఫ్రికా ఖండంలోని దేశం ఆఫ్రికా. సో మలావి దేశంలో ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తున్న సౌలస్ ఇటీవల తను ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అవ్వడం వల్ల సో తన ఏమంటాము విమాన శకలాలు విమాన ప్రమాదం వల్ల మరణించారు. ఇటీవల ఇటువంటి తరచు మనం చూస్తున్నాం. రీసెంట్గా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గారు కూడా తను ప్రయాణించిన విమానం ఏదైతే హెలికాప్టర్ ఏదైతే ఉంటో కూలిపోవడం వల్ల. అండ్ ఇప్పుడు మలావి దేశ ఉపాధ్యక్షుడు మరణించారు. తన పేరేంటి అంటారు సౌలస్ షిలిమా. ఇటీవల విమాన ప్రమాదంలో మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన సౌలస్ షిలిమా ఏ దేశానికి సంబంధించి ఉపాధ్యక్షుడు అంటారు మలావి ఎక్కడ ఉందంటే ఆఫ్రికా ఖండంలో. నెక్స్ట్ జూనియర్ హాకీ ప్రపంచ కప్కు నెక్స్ట్ ఇయర్లో భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోందంట. హాకీలో మరొక మెగా టోర్నీకి భారత్ వేదికగా నిలవబోతోంది. వచ్చే ఏడాది జూనియర్ హాకీ ప్రపంచ కప్కు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుందంట. సో మంగళవారం అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ విషయాన్ని వెల్లడించింది. 2023లో కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ కప్లో ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి జర్మనీ విజేతగా నిలిచింది, గుర్తుపెట్టుకోండి. సో భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది ప్రపంచ హాకీ జూనియర్ ప్రపంచ కప్కి సంబంధించి, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జపాన్కు చేరుకున్న భారత నౌక జిమెక్స్ ఎక్సర్సైజ్ 24 వార్తలకు వచ్చింది 8th ఎడిషన్. అండ్ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది అని ప్రపంచ బ్యాంక్ నివేదిక చెప్తోంది. అండ్ మనిషి మెదడుతో కంప్యూటర్ లివింగ్ కంప్యూటర్ అనే అంశంతో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు. అండ్ భద్రతా మండలి ఆమోదం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఉద్దేశించబడింది. అండ్ 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహం తిరిగి భారత్కు చేరుకోనుంది లండన్ నుండి. అండ్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ మలావి ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ రానున్న సంవత్సరం జూనియర్ హాకీ ప్రపంచ కప్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుందని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.